అవుపిలా మనోజు ఏం చూసినావు పిలా నువ్వు ఏడ చూసినావు మరి స్వామీజీ గురించి మాట్లాడుతున్నావు. ఓయ్ వాడు ఈడు ఏమిరా వాళ్ళ కాళ్ళు ముక్తుర్రు నీళ్ళు పోస్తుర్రు రాగి చెమ్ములు ఇత్తడి చెమ్ములు తాగుతుర్రు అని అంటున్నావు. ఆయన కోసం ఎంతో ఎదురు చూస్తారు. రోజు భక్తి నూలు పోయి దండం పెట్టుకుంటారు. ఏ సేవనే చేస్తారు. మనిషే ఉండొచ్చు, స్వామీజీ ఉండొచ్చు, కానీ వాళ్ళు లోపట ఆ ప్రేమతోటో వాళ్ళ ఆత్మతోటో అతన్నే దేవుడు అనుకొని కూడా మొక్కుతారు. ఎందుకు మొక్కరు? మరి నువ్వు 10-15 సంవత్సరాల నుంచి ఎంతమంది తోటి స్వామీజీలని అన్నావు? ఒక్కసారి చెప్పలే అనేది చెప్పినవి నాకు పెట్టి జర చూద్దాం. ఏంరా ఏంద్రా అని ఏడాడు అన్నావో జర నాకు చూపించాలి. ఏ స్వామిని అడిగినావు? ఇంతే ప్రకారంగా అడిగినవా? ఇప్పుడు అన్నట్టే. లేకపోతే వాళ్ళ దాంట్లో ఏమైనా అన్యాయం జరిగిందా అని నీ కాడికి వచ్చి చెప్పిన అర్పులా అప్పుడు చేయవా అటు ఇటు చూస్తావు అని ముద్దనాట. నిన్నే నేను అడిగేది. మీరు ఆత్మతోటి మంచి మనసుతోటి మీ బాధలు గాథలు ఆ దేవత రూపంలో దేవత నమ్మురి, అమ్మవారిని నమ్మురి, నన్ను నమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పిండు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన పిల్లగాడు అది టీవీ అంటారుగా, అందులో వస్తుంది, పెద్ద టీవీలో వస్తాడు పిల్లాడు మనోజ్ అట. మనోజు అవు పిల్ల మనోజు ఏం చూసినావు పిల్ల నువ్వు ఏడ చూసినావు మరి స్వామీజీ గురించి మాట్లాడుతున్నావు. ఓయ్ వాడు ఈడు ఏమిరా వాళ్ళ కాళ్ళు ముక్తుర్రు నీళ్ళు పోస్తుర్రు రాగి చెమ్ములు ఇత్తడి చెమ్ములు తాగుతుర్రు అని అంటున్నావు. అంటే మరి నీకెట్టా అనిపించిందో? మొత్తం రగిలిపో మంతుందేం పిల్లలు లోపట కిందికి వెళ్ళి మీద దాకా సుర 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 అంటుంది అది చూస్తుంటే. మరి అంతగానం కోపం ఎందుకు, అంతగానం ఎందుకు? వాళ్ళు ఏం చేస్తుర్రు? లేకపోతే ఆ స్వామీజీ ఇప్పుడు ఆయన నీకొక్కడి కనకే కనపడ్డా? నాకు ఇది అర్థమవుతలేదు. నీకే కనపడ్డా ఓళ్ళు కనక కనపడలేదా ఇప్పటిదాకా? అరే కనపడ్డోళ్ళు అందరూ ఎందుకు అనలేదు అంటావు? కనపడ్డోళ్ళు అందరు నీ కింద తిక్కలోళ్ళ ఎడ్డోళ్ళ గుడ్డోళ్ళు అనుకున్నావా? నువ్వు ఒక్కనివే అత్యంతాన్ని తెరిచి చూసినావు గట్టిగా. ఏమర్థమైంది పిల్ల? మనోజాయ్ చెప్పు, నీకేమర్థం? నేను తాతని పిల్ల, అందుకే అడుగుతున్నా, నీకేమర్థమైందని? ఒక్క స్వామీజీని పట్టుకొని వాడు గీడు అని ఎట్లా మాట్లాడుతున్నావు పిల్ల? నీకు అంతలా కోపం వస్తుంది ఏందని? ఆయన భక్తిలో ఉన్నాడు, ఏదో దీక్షలో ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఉన్న భక్తులు ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో వాళ్ళు ఆయన కోసం ఎంతో ఎదురు చూస్తారు. రోజు భక్తి నూలు పోయి దండం పెట్టుకుంటారు. ఏ సేవనే చేస్తారు. మనిషే ఉండొచ్చు, స్వామీజీ ఉండొచ్చు, కానీ వాళ్ళు లోపట ఆ ప్రేమతోటో వాళ్ళ ఆత్మతోటో అతన్నే దేవుడు అనుకొని కూడా మొక్కుతారు. ఎందుకు మొక్కరు? మరి సరే మొక్కరు అనుకుందాం. నీకేమో మనిషిని మొక్కుతారా, మనిషిని కాళ్ళకు మొక్కుతారా, నీళ్ళు తాగుతారా, నీళ్ళు చల్లుకుంటారా అన్నవుగా. మరి నువ్వు బాగానే ఇంట్లో టీవీ లెక్కల్లో వచ్చి 10-15 సంవత్సరాల దాకా అయిందో మరి, లేకపోతే ఎన్ని అయిందో ప్లాన్ నేనైతే అనుకుంటున్నా. మరి నీది 10-15 సంవత్సరాల దాకా బాగానే చెప్పి 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 ప్లాడ్ ముదిరిపోయింది అనుకున్నా. మరి ఆయన గురించి ఏడ తీసినావు, ఎట తెలుసుకున్నావు, ఏడ చూసి అన్నావు చెప్పు జరా. మరి నువ్వు 10-15 సంవత్సరాల నుంచి ఎంతమంది తోటి స్వామీజీలని అన్నావు? ఒక్కసారి చెప్పలే అనేది చెప్పినవి నాకు పెట్టి జర చూద్దాం. ఏంరా ఏంద్రా అని ఏడాడు అన్నావో జర నాకు చూపించాలి. ఏ స్వామిని అడిగినావు? ఇంతే ప్రకారంగా అడిగినవా? ఇప్పుడు అన్నట్టే. ఇది చెప్పాలా పిల్ల? నువ్వు తోకా తొండం తెలుసుకోకుండా అయిపోలా మనోజు. నువ్వు ఏది పడితే అది అని చూపిలా చూసే వరకాలని నాకు అని అమ్మ ఎప్పటి నుంచో ఈ స్వామి ఈయన ఏడా ఉంటాడో అదన్నా తెలుసా పిల్ల? ఎస్ఐ తెలుసా ఏడా ఉంటాడో? నేనైనా చెప్పనా? మరి ఊట్కూరు దగ్గర ఉంటాడు పిల్ల, మహబూబ్నగర్ ఊట్కూరు వినవా? ఊట్కూరులా అక్కడ మరి ఆయన భక్తితోటి ఇప్పుడు దీక్షలు ఉండు. మరి ఆయన ఎక్కడో తయారైనోడు కాదు. ఇక ఇది తెలుసా పిల్ల? గండిపేట చిలుకూరు బాలాజీ. మరి అది కూడా మళ్ళీ ఎందుకంటే నువ్వు 10-15 ఏళ్ళ పిల్లగాను కాబట్టి చెప్తున్నా. చిన్నాటి ఏమంటారుగా. మరి చిలుకూరు బాలాజీ దగ్గర అందులో పెద్ద పంతులు ఉంటాడు తెలుసా? పంతులు, పెద్ద పంతులు అంటే ఇక అందరికంటే పెద్ద ఆయన. ఆ బాలాజీ గుడిలా ఎంతోమంది పంతులు వచ్చారు. ఎంతోమంది పంతులు వచ్చి మెడల మీద ఎక్కించుకొని కొన్ని సూక్తులు చెప్పిరాళ్ళు.
ఆనాడే ఏడవని పిల్ల లాగు నా పిల్ల నీకు షెడ్డి లోపడదాన్ని ఉందా బయటది ఉందా ఎందుకు పిల్ల మనోజు ఏమని తెలుసుకోనా ఎందుకు తెలుసుకోను అన్న అంత కూడా ఎందుకన్నా చెప్పనా అది కూడా చెప్తా కానీ ఇక నేను అట్లా అట్లా చెప్పాను తెలియదా నీకు 10-15 ఏళ్ల నుంచి చెప్తాను టీవీలో ఆయన గురించి తెలుసుకుందే వార్త చేసుకున్నావా ఏడికెళ్ళి వచ్చిండు ఆయన కథ ఏందనేది తెలుసుకున్నాకనే వాడు గీడు అని మాట్లాడినావు లేకపోతే వేరే వాళ్ళని అయితే అందువా ఎంతమంది నన్ను చూపి కొన్ని పెట్టు ఎంతమంది స్వామీజీలు లేరు చిన్నపిల్లల్ని నాగం చేసిన వాళ్ళు ఏదో వ్యవహారం వేసుకొని వచ్చిన వాళ్ళు పానం మంచిగా లేదంటే లోపలికి తీసుకుపోవుడు బెడ్రూమ్లలో వాడబెట్టుడు లోపల ఉంటాయిగా పాన్పులేసి ఇవన్నీ నేను చెప్తే కలిగి కానీ ఇవన్నీ చూపించిన పిల్లల్ని నీ టీవీలో ఎంతమంది చేసినావు చెప్పు నాకు నీ టీవీలో గీరు రివర్స్ అయింది అనుకో ఎట్టుడో తెలుసుగా ఆయన ఎవరో స్వామీజీని పట్టుకొని అంటావు పిల్ల దా మా కాడికి రా రోజు ఎవరో ఒకరు మొక్కుతూనే ఉంటారు నువ్వు కూడా పెద్ద భక్తుని అయితే నువ్వు కూడా మొక్కు వద్దాంటలేము మా దగ్గరకు రా ఇక్కడ సరళ మైసమ్మ ఆందోళన మైసమ్మ గండి మైసమ్మ ఎంతమంది కావాలి నీకు చెరుగట్టు రామలింగాన ఆ తర్వాత ధనేశ్పురం వెళ్ళమ్మ ఊకేనే మనోజు ఓపిలా మనవడా అడగోలుగా మాట్లాడద్దు కాదు పిల్ల రాత్రి చూస్తేనే ఉన్నది అది మళ్ళీ ఇప్పుడు చూస్తే లేదు ఏమా అంత పెద్ద టీవీ మళ్ళా అడకెళ్ళి తీసేసినవి ఎందుకు పిల్ల ఏమైంది వాళ్ళని ఏమన్నా అన్నారా లేకపోతే ఎట్లా అని మన 5-6 నెలల కింద ఒక ఆయన ఇట్నే ఏదాని ముందుకి ఎంత వెళ్ళి అయింది పిల్ల అది ఏమన్నాడు ఒక మాటకే ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవుతుంది అందుకనే జర చూసి మాట్లాడాలి పిల్ల ఏది పడుతుంది అంటే ఇప్పుడు ఆడాడ అన్యాయాలు జరుగుతాయి వాళ్ళు అన్యాయాలు జరిగితే పోయి మాట్లాడతారు ఏ టీవీ అయినా మాట్లాడతారు ఎవరైనా పోయి మాట్లాడతారు నాటోటోడు కూడా మాట్లాడతాడు ఆడ తప్పు జరిగితే ఏమరా బోసుడికి అని కూడా అంటాం దాని తప్పు లేదు ఓన్ పానం తీస్తానా ఓన్కి అన్యాయం జరుగుతానా అవి అంటాం ఆడ ఏమున్నది మంచిగా దేవునికి పూజలు చేస్తురు నీళ్లు పోస్తురు వాళ్ళ భక్తులు ఏం కోరుకుర్రో లేకపోతే వాళ్ళ దాంట్లలో ఏమైనా అన్యాయం జరిగిందా అని నీ కాడికి వచ్చి చెప్పిన అర్పిలా సపోర్ట్ చేయవాసే అటు ఇటు చూస్తావు అని ముద్దనాస్త నిన్నే నేను అడిగేది ఏమన్నా వాళ్ళు వచ్చి నీకు ఏమైనా నిన్ను అడిగిరా అంటున్నా నేను నీకు చెప్పినారు మాకు ఇచ్చి అయింది ఆ స్వామీజీ ఇట్లా చెప్పిండు ఇంత మోసం చేసిండు మగాడ ఇది చేసి ఏమైనా చెప్పిన అర్పిలా నీకు సపోర్ట్ చేయడం పిల్ల అటు ఇటు చూస్తావా నీ ఆడవానికి రాని నాకు ఎట్టుంటుంది కథ వ్యవహారం మాటలు ఏమో ఇక వద్దు మళ్ళీ మనవడ అనిపిస్తుంది ఎందుకంటే నీకు తెలియదని కూడా అనిపిస్తుంది కానీ నువ్వు మాది 10-15 ఏళ్ళ సీనియర్ అనిపిస్తుంది నాకు కానీ తెలుసుకో పిల్ల ఇప్పుడు అది డిలీట్ చేసినావు ఎందుకు పిల్ల అలకెళ్ళి తీసేసినావు చూద్దాం మళ్ళీ ఒకసారి అనుకున్నా నాకు అది ఇంటి ఎట్టాచి ఉంది తెలుసా ఇగో ఈ పోసలు రాలిపోతున్నాయి పిల్ల ఇవి దీనివి ఇట్లా అందుకనే జర జాగ్రత్త మనవడా ఎందుకంటే నీకు జర పెద్ద పేరు ఉంది పెద్దగా మంచిగానే చదువుతున్నావు అవి ఏడ జరుగుతాడ గవి చదివితే ఏం కాదు కానీ ఇటువంటివి దాంట్లో జోలి తెలుసుకొని పో ఇది కూడా వద్దంటలేను అట్లా పో ఇది కూడా చేయాలి దగ్గరికి పో రేపు పో ఇప్పుడు చూసినాక రేపు పోయి చేసి రావాలి లంబిడి నేను మంచిగా చెప్తున్నా మనవడా నేను తాతను కాబట్టి అన్నీ అంట ఎన్ని అయినా అంట పడాలి నేను మందిని అయితే అంటనా నిన్న అంట కాబట్టి అంటున్నా నువ్వు ఆడికి పోయి రావాలి ఊరికైనా మాట్లాడద్దు ఏమంటున్నా పోయి ఆ ఊట్కూరుకు పోయి ఆయన పేరు ఏంది ఆదిత్య పరాస్త్రీ మహారాజ్ అట అమ్మో దేవుడు అది ఏంది గురూజీ అంటే మంచి భక్తిలో ఉండి అన్నీ అమ్మ చరిత్ర చెప్తాడు ఆయన అది నేను కూడా ఎక్కువ రోజు విన్నా మొత్తం అసలు ఎవరు వినా అని గట్టినే నువ్వు కూడా వినరా అది పిల్ల నాడు విని పోయిరా నేను కూడా వస్తాపా నువ్వు పోయొచ్చినాక ఇలా వింటున్నావా మనోజు ఆయన ఏమేమి చెప్తాడో ఫస్ట్ పోయిరా ఏమంటాడో చెప్పరా ఆయన నన్ను నమ్మొద్దు నేను చెప్పినాయని గుడ్డిగా నమ్మొద్దు మీరు నేను చెప్పినాయని నమ్మితే మళ్ళీ మీరు పిచ్చోళ్ళు అవుతారు అట్లా కాదు అమ్మవారిని నమ్మాలి నేను ఎట్లయితే అమ్మవారిని నమ్మినో నేను ఎట్లయితే మంచి అంటే భక్తితో మనసు పూర్తిగా అమ్మవారిని నమ్మినో మీరు కూడా గట్టినే నమ్ముకోవాలి అంతేగాని మీరు ఏదో నా మాటలు నమ్మి లేకపోతే ఇంకా వేరే స్వామీజీలను నమ్మి ఇవన్నీ మోసపోవద్దు అది కరెక్ట్ కాదు మీరు ఆత్మతోటి మంచి మనసుతోటి మీ బాధలు గాథలు ఆ దేవత రూపంలో దేవత నమ్మురి అమ్మవారిని నమ్మురి నన్ను నమ్మొద్దు అని ఎన్నోసార్లు చెప్పిండు మరి అదన్నా చూడరా అది పిల్ల
ఇప్పుడు నేను చెప్పినాక కూడా నీకు అది వస్తుందో రాదో ఆశ. అందుకనే జర పోయి చూసి దగ్గరికి పోయి చూసి వచ్చి సరే ఇప్పుడు చేసింది నిన్న దబదబ మంట మీద అన్నవు, ఎందుకో ఎవడనమన్నాడో ఎందుకు అన్నవో నువ్వే అన్నావు దాన్ని ఏమో తీసేసినావు, వీడియో లేదు ఇప్పుడు చూద్దామన్నా లేదు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు పోయి దగ్గరికి పోయి మొత్తం తెలుసుకోవాలి స్వామీజీ గురించి. ఒకవేళ తప్పుడు ఉంటే చెప్పాలి నువ్వే, అది తెలుసుకొని వచ్చి పెడితేనే మంచిగా ఉంటుంది. నేను చెప్తున్నా మనోజు, ఆర్టీవీ మనోజ్ నువ్వు పోవాలి. నేను చెప్తున్నా తాతగా నువ్వు పోయి మంచి విశ్లేషణ తెచ్చి అక్కడ జరిగిందంత తెచ్చి అప్పుడు మళ్ళీ నీ టీవీలో పెట్టి ఈ సమాజానికి చూపిస్తే తప్పుంటే తప్పు కూడా చెప్పు, తప్పుంటే చెప్పు, ఆడ ఏం జరుగుతుందో అది చెప్పు. అప్పుడు నిన్ను మా మనవాడు కరెక్టే, ఆర్తీవ్ అంటే ఇదబ్బా అని అప్పుడు అంటాం. మళ్ళా ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది, కానీ నీ కథలు చూస్తే ఎట్టుందో అనుకున్నావు, ఇట రగులుతుంది నీకు, ఇట్ట కాలు కింద ఆంతలేదు ఆ మాటలకు. అందుకనే జర జాగ్రత్తగా చూడురి ప్రజలారా. గిరగిట్టు ఆరోపణలు జరుగుతుంటాయమ్మా, తెలిసి తెలియక ఏది పడితే అది పడా అన్నాడు. మరి అందుకనే నా మనవానికి మనోజుకు చెప్తున్నా, ఆర్టీవీ మనోజు నువ్వు పోయి అది తీసుకొని వచ్చి మళ్ళీ చూపించిన దాకా నేను ఎదురు చూస్తా. వింటున్నావా? గిది ప్రజలారా, గిది కథ, గిది మచ్చు. మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.